తొలి విడత పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. 3834 పంచాయతీలు 27628 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 12960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65455 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల్లో విజేతలు ఎవరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. రైట్, ఇక తొలి విడతలో 27628 వార్డు సభ్యులు స్థానాలకు పోలింగ్ జరిగితే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని చెప్పొచ్చు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే 1 గంట తర్వాత కూడా ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో సరైన గుర్తింపు కార్డు కలిగి వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎస్సీసీ. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగితే 27628 వార్డు సభ్యుల స్థానాలకు తొలి దశ పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. అట్లాగే 2 గంటలకు ఓట్లన్నీ కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓట్లన్నీ కూడా లెక్కింపు చేయనున్నారు. దీనికోసం అధికారులు సర్వసన్నద్ధమైతే చేశారని చెప్పొచ్చు. అట్లాగే భద్రతా ఏర్పాట్లు కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో ఉందో కౌంటింగ్ కేంద్రాల్లో అక్కడ కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1 గంట తర్వాత ఇంకెవరైనా క్యూ లైన్లో ఉన్నా కూడా వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం అయితే ఎస్సీసీ కల్పించింది. మొత్తం 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకైతే పోలింగ్ జరిగింది. తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం 2 గంటల నుంచి తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. సో తొలి దశ పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. 1 గంట తర్వాత కూడా సరైన గుర్తింపు కార్డు కలిగి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఎస్సీసీ కల్పించింది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. అట్లాగే 27628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 1 గంటకి ప్రశాంతంగా ముగిసింది. మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది.